తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సాక్షి మీడియా కార్యాలయంపై కూటమి గూండాలు దాడులు చేశారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణ, రాజానగరం జనసేన ఎమ్మెల్యే బాలకృష్ణ సారథ్యంలో ఈ దాడులు జరిగాయి. కూటమి మూకలు సాక్షి కార్యాలయం బోర్డులు ధ్వంసం చేశారు. అధికారంలో ఉన్నామన్న పొగరుతో ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉండడం కూటమి అరాచకానికి అద్దం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సాక్షి మీడియా కార్యాలయంపై కూటమి గూండాలు దాడులు చేశారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణ, రాజానగరం జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ సారథ్యంలో ఈ దాడులు జరిగాయి. కూటమి మూకలు సాక్షి కార్యాలయం బోర్డులు ధ్వంసం చేశారు. అధికారంలో ఉన్నామన్న పొగరుతో ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉండడం కూటమి అరాచకానికి అద్దం పడుతోంది. అనపర్తి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సాక్షి మీడియా కార్యాలయంపై కూటమి గూండాలు దాడులు చేశారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రాజానగరం జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ సారథ్యంలో ఈ దాడులు జరిగాయి. కూటమి మూకలు సాక్షి కార్యాలయం బోర్డులు ధ్వంసం చేశారు. అధికారంలో ఉన్నామన్న పొగరుతో ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉండడం కూటమి అరాచకానికి అద్దం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సాక్షి మీడియా కార్యాలయంపై కూటమి గూండాలు దాడులు చేశారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రాజానగరం జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ సారథ్యంలో ఈ దాడులు జరిగాయి. కూటమి మూకలు సాక్షి కార్యాలయం బోర్డులు ధ్వంసం చేశారు. అధికారంలో ఉన్నామన్న పొగరుతో ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉండడం కూటమి అరాచకానికి అద్దం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇట్లా కార్యాలయం ధ్వంసం చేస్తున్నా కూడా పోలీసులు చేష్టలుడికి చూస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక వర్షన్ వినిపిస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కార్తిక్, కూటమి మూకలన్నీ కూడా రెచ్చిపోయాయి. ముఖ్యంగా సాక్షి మీడియా కార్యాలయం రాజానగర్లో ఏదైతే ప్రింట్ ప్రధాన కార్యాలయం ఉందో దాని మీద దాడికి పాల్పడ్డారు. ఎటువంటి కారణం లేకుండా కేవలం కక్షపూరితమైన ధోరణితో అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, అదేవిధంగా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో వాళ్ళ కార్యకర్తలు రావడం జరిగింది. అందులో మహిళా కార్యకర్తలంతా వీళ్ళ నుండి వెనకాల ప్రోత్సహిస్తుంటే అక్కడే నుంచున్నా సరే అదే సమయంలో వీళ్ళంతా ఒకసారి వెళ్ళి ఆ సాక్షి బోర్డులను ధ్వంసం చేయడం జరిగింది. కార్యాలయం మీద దాడులు చేశారు. పెద్ద ఎత్తున జరుగుతున్న సమీపంలోనే పోలీసులు ఉన్నారు. ఇప్పుడు చుట్టూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నా పోలీసులు చేష్టలుడికి చూస్తున్నారే తప్ప కనీసం నిలువరించే ప్రయత్నం లేదు. ఒక ప్రధానమైన సంస్థకు చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తుంటే కళ్ళెత్తి అలాగే వదిలేశారు తప్ప కనీసం పట్టించుకుని నిలువరించే ప్రయత్నం అయితే చేయలేదు. మరోవైపు ప్రజాప్రతినిధులు దగ్గరుండి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. వాళ్ళు కూడా కనీసం దీని కార్యకర్తలు అదుపు చేసే ప్రయత్నం కానీ నిలువరించే ప్రయత్నం కానీ చేయలేదు, ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తుంది. దీంతో
కేవలం ధర్నా చేసి వచ్చి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో అక్కడైతే గ్యాదర్ అవ్వడం జరిగింది. కాసేపట్లోనే ఈ కార్యకర్తలు ఒక్కసారిగా వెళ్ళి ఈ ఆస్తులు ధ్వంసం చేసే ప్రక్రియ ప్రారంభించారు. సాక్షి కార్యాలయ ప్రధాన బోర్డుల్ని వీళ్ళు ధ్వంసం చేశారు పూర్తిగాను. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అయితే చాలాసేపు అక్కడే ఉండి ఈ నినాదాలు చేయడం, ఆందోళనలో పెద్ద స్థాయిలో పాల్గొనడం జరిగింది. సాక్షి కార్యాలయ బోర్డులు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. సమీపంలోనే పోలీస్ కార్యాలయం కూడా ఉంది అక్కడ. అయినా సరే అక్కడ పోలీసు ప్రొటెక్షన్ కూడా ఉంది. కేవలం ఈ సంఘటన చూడటానికి తప్ప ఈ సాక్షి మీడియా కార్యాలయ ఆస్తులు ధ్వంసం చేస్తుంటే వీళ్ళు ఆపే ప్రయత్నం చేయకపోవడం అనేక విమర్శలకి తావిస్తుంది. కార్తీక్, హరీష్, అంటే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి అదుపులోకి వచ్చిందా? అదనపు పోలీసులను ఏమైనా మోహరించారా? సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? అప్పుడు కార్తీక్, ఒకవైపు కూటమి చేస్తున్న ఈ దారుణాలన్నిటికీ వ్యతిరేకంగా రాజమండ్రిలో అయితే పెద్ద ఎత్తున, రాజమండ్రిలోనే కాదు తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ కూటమి అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మహిళలు పెద్ద స్థాయిలో ఉద్యమించి రాజమండ్రి, రాజానగరం ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనకు దిగారు. దీన్ని కప్పిపుచ్చడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి సాక్షి మీడియా కార్యాలయాన్ని డైవర్ట్ చేసుకుని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని కూటమి నేతలు ఇవాళ వచ్చిన 2 రోజుల క్రితం అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఇప్పుడు జనసేన అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలే నేరుగా వచ్చి కార్యాలయం ఎదుట కూర్చుని వాళ్ళ కార్యకర్తలతో ఈ దారుణానికి ఒడిగట్టడం జరిగింది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. ఉన్న ఎటువంటి ఉపయోగం అయితే అక్కడ కనిపించలేదు. కేవలం చేష్టలుడు చూస్తున్నారు తప్ప పట్టించుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ప్రధానమైంది మీడియా. దీనికి సంబంధించిన కార్యాలయం ధ్వంసం అవుతున్నా సరే పట్టించుకోకపోవడం స్థానికులు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సంఘటన సంబంధించి ప్రజాప్రతినిధుల దగ్గరుండి ఇటువంటి వ్యవహారాలను ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. పోలీసుల భద్రత అయితే అక్కడ ఉంది, కానీ ఎటువంటి ఉపయోగం అయితే లేదని విషయం స్పష్టంగా తెలుస్తోంది. కార్తీక్, రైట్ హరీష్. Pag